కోట్లు పెట్టి కొనేస్తున్నారు. సిటీ మధ్యలో ఉండాలన్న క్రేజ్, హైట్గా ఉండాలన్న ఆశతో ఎంత ఖర్చైనా పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. ఇక ఐటీ సెక్టార్ సైట్లలోని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో సిటీలో హై రైజ్ బిల్డింగ్స్కు ఎక్కలేని డిమాండ్ ఏర్పడింది. గతంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు క్రేజ్ ఎక్కువగా ఉండేది. మధ్యలో విల్లాస్ హవా నడిచింది. ఇప్పుడు పబ్లిక్ నజర్ హై రైజ్ బిల్డింగ్స్ పై పడింది. టాప్ మోస్ట్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ తీసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. దీంతో ఈ హైఫై బిల్డింగ్స్ బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్లేసుల్లో ఈ హై రైజ్ బిల్డింగ్స్ వెలిశాయి. దాదాపు 30కి పైగా బిల్డింగ్స్ ఉన్నాయి. వీటికి దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో డిమాండ్ మరింత పెరిగింది. ల్యాండ్ రేట్, కన్స్ట్రక్షన్ స్పెసిఫికేషన్, గేటెడ్ కమ్యూనిటీ, ఇతర సౌకర్యాలు బేస్ చేసుకుని ఈ బిల్డింగ్స్ కాస్ట్ ఫిక్స్ చేస్తున్నారు. టాప్ ఫ్లోర్ నుంచి బుకింగ్స్ మొదలవుతాయి. 70 నుంచి 80% ఓపెన్ స్పేసెస్ లో ఇలాంటి బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. పైకి వెళ్తున్న కొద్దీ మంచి వెంటిలేషన్, పొల్యూషన్ ఫ్రీ, సిటీ వ్యూ, సౌండ్ పొల్యూషన్ ఉండదన్న ఆలోచనలతో మార్పుల ఆధారంగా హై రైజ్ బిల్డింగ్స్ కు క్రేజ్ పెరిగింది. బేసిక్ గా హై రైజ్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు అన్ని సిటీస్ లో బాగా ఎక్కువైపోయింది క్రేజ్. ఎస్పెషల్లీ ద మేజర్ రీజన్ హై రైజ్ బిల్డింగ్ ఏంటంటే ఒక ఉన్న ఏరియాలోనే అంటే హై రైజ్కి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీకు ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. ఒకప్పుడేమో 2 ఫ్లోర్ల 2 అంతస్తుల బిల్డింగ్లు 5 అంతస్తులు అయింది, 5 అంతస్తులు వచ్చి ఇప్పుడు 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు అట్లా. సో అదొక అంటే షిఫ్ట్ అన్నట్టు మొత్తం అందరికీ ఆలోచన విధానంలో పెద్ద మార్పు వచ్చేసింది. ఇంతకు ముందు 84 జీవో ప్రకారం బిల్డింగ్స్ కు ఎన్ని ఫ్లోర్స్ అనేది ఫిక్స్ చేసేవారు. కానీ ఇప్పుడు 168 MAUD జీవో ప్రకారం ఇలాంటి బిల్డింగ్స్ కు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రేట్స్ కూడా తక్కువే అంటున్నారు. ఫ్లోర్ వైజ్డ్ గా రేట్ ఫిక్స్ చేస్తారు. గ్రౌండ్ నుంచి 5th ఫ్లోర్ వరకు ఒక రేట్ ఉంటే 5th నుంచి ప్రతి 5 ఫ్లోర్లకి రేట్లు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు అంతా మన దగ్గర యాక్చువల్గా లోకల్ పర్చేజర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. ఈ 10 years లోపల అంటే చాలామంది నార్త్ ఇండియన్స్, అదర్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ వచ్చింది కాబట్టి అండ్ వెల్ ఎక్స్పోజ్డ్, ఫారిన్ రిటర్న్డ్, అంటే అందరూ అమెరికా కానీ బయట దేశాలలో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పనిచేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ ది స్కై స్క్రాపర్స్. ఈవెన్ దో కాస్ట్లీ, కొద్దిగా కొంతవరకు కాస్ట్ క్రైటీరియాలు చూసినప్పుడు కొద్దిగా నాన్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ల కంటే ఎక్కువ అవుతున్నది. అయినా కానీ దాన్ని భరించడానికి చాలా ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. కోట్లలో రేట్లు పలుకుతున్న సెక్యూరిటీ, స్టేటస్, వ్యూ, కంఫర్ట్ చూసుకుని చాలా మంది వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వాస్తుపరంగా అపార్ట్మెంట్ కావాలనుకున్న వారికి నచ్చినట్లు డిజైన్ చేసి ఇస్తున్నారు బిల్డర్లు. దీంతో సిటీలో హై రైజ్ బిల్డింగ్స్ కి డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది.